వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్య సెలియాను అరెస్ట్ చేసి న్యూయార్క్కు తీసుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మదురో స్థానంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వెనిజులా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయిబాబా భక్తురాలు కావడం విశేషం. వెనిజులా ఉపాధ్యక్షురాలు హోదాలో డెల్సీ రోడ్రిగ్స్ పలుసార్లు పుట్టపర్తి ఆశ్రమాన్ని సందర్శించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. అప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 2023 ఆగస్టులోను 2024 అక్టోబర్లోనూ రోడ్రిగ్స్ పుట్టపర్తికొచ్చారు. సత్యసాయిబాబా బ్రహ్మకుమారీలు, రాధాస్వామి అనుచరులు, పలు భారతీయ గురువులు, సంస్థలు వెనిజులాలో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలను స్థాపించారు. అక్టోబర్ 26, 2024న రోడ్రిగ్స్ పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమెతో పాటు భారతదేశంలో వెనిజులా రాయబారి కాపియా గోంజాలెస్ కూడా ఉన్నారు. ఇక ఈ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ రోడ్రిగ్స్కు స్వాగతం పలికి ఆశ్రమం అంతా చూపించారు. బాబా దివ్య సన్నిధిలో గడపడం తనకు ప్రశాంతతను ఇచ్చిందని రోడ్రిగ్స్ ఆ సమయంలో వ్యాఖ్యానించారు.